త్రిబుల్ జీవో రద్దుతో ప్రధానంగా లాభపడే రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక 84 గ్రామాలు ఉన్న భూములు ఇప్పటికే పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు. బయో కన్జర్వేటివ్ అలాగే కాలుష్య నివారణ కోసం కోర్టులు ఇప్పటికే పలు సూచనలు చేశాయని చెప్పారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల రక్షణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వీటిని నిర్వీర్యం చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. పెద్ద నోటు రద్దు మంచిదేనని, కానీ ఇది ఎప్పుడో చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా లాభపడబోయేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పక తప్పదంటూ. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ఏరియా కవర్స్ ఇన్ దిస్ 84 విలేజెస్. 84 గ్రామాలలో ఏదైతే కవర్ అయ్యేటువంటి ఒక ఏరియా ఉన్నదో అందులో 50% పైన క్రయ విక్రయాలు ఇప్పటికే జరిగిపోయినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఫామ్ హౌసెస్ బిల్డ్ చేసుకోవడమే కానీ ఇవాళ వాళ్ళ వ్యాపార కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృంప చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇదే రాష్ట్ర ప్రభుత్వం GO 16 జారీ చేసింది. GO 69 ఏదైతే ఉందో బయో కన్జర్వేషన్ అనేది ప్రధానమైనటువంటి అంశం. అందులో ఈ కాలుష్య నివారణ దానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే GO 69 జారీ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ అప్పటి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యం లోపల కమిటీ కూడా ఈ 111 జీవోకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టే కానీ వీళ్ళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే కానీ పలు సూచనలు చేసినాయి. వీళ్ళ హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందింపజేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి జలాశయాలు ఇది